సార్ అంటే ఒకటి ఇప్పుడు ప్రధానంగా మాట్లాడుకుంటున్న అంశం ఏంటంటే, ఇప్పుడు ఏవైతే కబ్జాలు జరిగినాయని వీళ్ళు నోటీసులు ఇవ్వడం గాని, రకరకాల ప్రముఖుల ఇళ్ళకి గాని, ఫార్మ్ హౌస్‌లు గాని ఇస్తున్నారో, మరి వీటికి సంబంధించి పర్మిషన్ అప్పుడు తీసుకునేటప్పుడు గాని, ఈ అధికారులు మీరేవైతే ఇరిగేషన్ అధికారులు మీరేదైతే పేర్లు తీశారో, మరి వీళ్ళందరూ ఎలా పర్మిషన్ ఇచ్చినట్టు? అంటే రాజకీయ ఒత్తిడి జరుగుతుందా అక్కడ? లేకపోతే ఏంటి అంటే రాజకీయ ఒత్తిడి ఒకటి, డబ్బు ప్రమేయం ఒకటి, అధికారుల కకృతి ఒకటి. హ్మ్. లాలూచితోనే ఈ రకమైన ఈ అఘాయిత్యాలు జరిగినాయి. ఇవన్నీ జరిగినాయి. ఏదైతే ఉందో ఇక్కడ డబ్బు ప్రమేయంతోనా లేకపోతే రాజకీయ ప్రముఖులతోనా అని ఉంటది. ఇక్కడ ఏదైతే ఉందో గవర్నమెంటు ఈ గత 40 ఏళ్లలో గత 10 ఏళ్లలో కూడా గవర్నమెంట్ ఏదైతే ఉందో పూర్తిగా విఫలమైంది పరిపాలన. ఎందుకంటే గత గవర్నమెంట్‌లో 5 ఏళ్ళు ఒక డమ్మీ రెవెన్యూ మినిస్టర్ ఉన్నాడు. తర్వాత 5 ఏళ్ళు అసలు రెవెన్యూ మంత్రే లేడు. సీఎం ఎన్ని రోజులు ఉంటా సీఎం ఇది ఏందంటే గవర్నమెంట్ రూలింగ్ 5 ఏళ్ళు ఉంటది టర్ము. 5 రైట్. ఏళ్లలో సీఎంకు ఈక్వేషన్స్ 53, 58 డిపార్ట్మెంట్లు ఇవన్నీ లా అండ్ ఆర్డర్, ఎలక్షన్స్ ఇవన్నీ ఎవరికి ఆయనకి టైం ఎక్కడుంటది? ఆయన పోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేసిర్రు? రెవెన్యూ అన్నది ఎవరికి ఇయ్యలేదు. సమర్థులు ఉన్నారు లేక అని కాదు. రైట్. ఎవరికొకరికి ఇచ్చి ఆయనకు ఫుల్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఉంటే ఇటువంటివి ఉంటాయి. ఇప్పుడు ఈ అఘాయిత్యాలు జరిగిన దానికి గత 10 ఏళ్లలో గూగుల్ ఎర్త్ మ్యాప్‌లు చూస్తే తెలుస్తాయి. ఏ చెరువు ఎప్పుడు కబ్జా అయింది, ఎప్పుడు ఏ స్ట్రక్చర్ అవును. ఎప్పుడు వచ్చిందన్నది మొత్తం గూగుల్ ఎర్త్ మ్యాప్‌లో మొత్తం తీసుకోవచ్చు. అవును. ఆ రకంగా తీసుకొని చేస్తే దానికి ఖచ్చితంగా ఎవరన్నది ఉంటది. ఇక్కడ హైడ్రా యాక్షన్ తీసుకోవడంలా రేవంత్ రెడ్డి అన్నదేదో కొత్తగా ఆల్ ఆఫ్ సడెన్ తీసుకొచ్చి ఎవిక్షన్ చేయడం కాదు. 2007లోనే తమిళనాడులో, చెన్నైలో ఇటువంటి దందాలు జరిగితేనే వాళ్ళు తమిళనాడులో ఏదైతే ఉందో ప్రొడక్షన్ ఆఫ్ ట్యాంక్స్ అండ్ ఎవిక్షన్ ఆఫ్ ఎంక్రోచ్‌మెంట్స్ యాక్ట్ అని 2007లోనే వాళ్ళు బిల్ పెట్టిర్రు. రైట్. ఆ! వాళ్ళు దాని ప్రకారం ఏందంటే ఎవరున్నా గాని చేయాలి. ఇంకొకటేందంటే అధికారుల మీద ఎందుకు ఇది దీన్నేందంటే వీళ్ళు పట్టింపులు లేకుండా పోయింది గతంలో. రైట్. ఎప్పుడైతే 75, 77 కంటే ముందు గ్రామ పరిపాలనాధికారి చిన్నోడు ఎవడు తప్పు చేసినా కూడా సస్పెండ్ చేసే పరిస్థితి ఉండే. హ్మ్. ఇప్పుడేమైంది పర్యవేక్షణ లోపమైంది. హ్మ్. తాలూకాలంతా విభజన అయిపోయిన తర్వాత ఇప్పుడు 10 మంది ఉన్నారు. 10 మందిలో 4 టీములు చేసే వరకు 2 ఒక దగ్గర, 3 ఒక దగ్గర, 2 ఒక దగ్గర వాళ్ళెక్కడుంటది? రైట్. వర్క్ ఏదైతే ఉందో కలెక్టివ్ వర్క్ ఉండది. డివిజన్ ఆఫ్ లేబర్ అయ్యే వరకు ఆ పనులన్నీ చిన్నాభిన్నం అయిపోతాయి. అడిగే నాథుడు ఉండడు. ఇష్టం ఉన్నట్టు వ్యవహారాలు చేస్తారన్నట్టు. ఈ హ్మ్. సిస్టమ్ అన్లా ఏదైతే డిస్టర్బెన్స్ అయిందో, దాని మీద తర్వాత వీళ్ళు ఎంక్రోచ్‌మెంట్ ఎవ్రీ యాన్యువల్ అకౌంట్స్ ఉంటది యాక్చువల్‌గా. రెవెన్యూ సిస్టమ్‌ల యాన్యువల్ అకౌంట్స్ జమాబందీ సిస్టమ్ ఉండే. జమాబందీలో ఏందన్నది మొత్తం ఫిగర్ బయటకొచ్చేది. ఎంక్రోచ్‌మెంట్ ఏంది? పంట ఎవడేసిర్రు? బిల్డింగ్ ఎవడు కట్టిర్రు? దీని మీద ఇవన్నీ తావాని గాని, పెనాల్టీ గాని, అవును. బీమేమోల ఇవన్నీ ఉండేయి. ఇవన్నిటిని విస్మరించేసిన తర్వాత ఈ ప్రభుత్వ వైఫల్యమే. ఇక్కడ ఏందంటే మొట్టమొదట ప్రభుత్వము వైఫల్యానికి కారణము 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వం వచ్చే వరకు డబ్బు ప్రమేయం ఎక్కువయ్యే వరకు దోపరికాలు ఎక్కువైపోయి ఈ మాఫియాలు ఎక్కువైపోయి బిల్డర్స్ ఇప్పుడు నెక్టర్ గార్డెన్ ఈ కావూరు హిల్స్ అంతా బిల్డర్స్ చేశారు కదా! అవును. అవును. వాళ్ళు అటువంటి వాళ్ళప్పుడు వాళ్ళు తప్పులు చేసినప్పుడు లొసుగులు ఎక్కడున్నాయి? లొసుగులు పట్టుకోనడానికి ఏ ప్రభుత్వం ప్రయత్నం చేయలే హ్మ్. ఇక్కడ. ఇప్పుడు ఎక్కడ అంటే ఇక్కడ శిక్ష చేసినోనికి దండన అనేది లేదు. హ్మ్. అమ్ముకొని అవతల పడతారు. గావం జలేతో హనుమాన్ పార్ అన్నట్టు ఆంజనేయుడు గుడి తగలబడ అదే అది ఊరు తగలబడితే ఆంజనేయుడు ఊరు అవతలకి పారిపోతాడు అన్నట్టు ఈ రకంగా ఇది అయిపోయింది. దీని మీద ఏదైతే ఉందో ఇక్కడ అధికారులను కూడా ఇంకా మెయిన్ మనం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కదా 1947 ఆగస్టు 15 అవును. దాకా. వాళ్ళు ఇండియన్ పీనల్ కోడ్ శిక్షా స్మృతి ఎవరు తప్పు చేస్తే ఏం శిక్ష అన్నది 1860లో ఐపీసీ పెట్టిర్రు మనకు. హ్మ్. ఐపీసీ మొన్నటిదాకా మొన్న బిఎన్ఎస్ఎస్ అని వచ్చింది కదా! భారత అవును. న్యాయ అవును. శిక్షా స్మృతి. అది అవును. మొన్నొచ్చింది 23 దాకా. అదే ఐపీసీ ఫాలో అయినాం. ఐపీసీలో 2 సెక్షన్‌లు పెట్టిండోడు. ఎవరు బ్రిటిషోడు. రైట్. అధికారులు తప్పు చేస్తే శిక్ష 166 సెక్షన్ కింద ప్రాసిక్యూట్ చేసే అధికారం ఉన్నది. హ్మ్. రికార్డ్ తారుమారు చేస్తే 167 ఐపీసీ కింద ప్రాసిక్యూట్ చేసే అధికారం ఉన్నది. దాని కింద ఏమైనా ఉన్నదా? ఎక్కడ లేదు. పెనల్ రైట్. ప్రొవిజన్స్ దాన్ని ఇంప్లిమెంట్ చేసింది, యాక్ట్ చేసింది లేదు. ఇంకా ఉద్యోగస్తులు ఏందంటే భయం అన్నది లేకుండా పోయే వరకు ప్రాబ్లమ్ అయింది. నేనేదో ఆరుగురి మీద కేస్ బుక్ అవును. చేసిరంటారు గదా! అవును. అటువంటిది ఏదో మీగర్ అన్నది కాకుండా రాండమ్ బుకింగ్‌లో ఉన్న తర్వాత ఇది ఉంటది. ఇక్కడ ఏదో ఒకడో రెవెన్యూనో, ఇరిగేషననో కాకుండా అందరు డిపార్ట్‌మెంటోళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏదైతే ఉందో ఇప్పుడు కూలగొట్టడంలా, ఎంక్రోచ్‌మెంట్‌లా ఈ ధనికులదన్న దాని మీద ధనికులు లేకపోతే గరీబోళ్ళనా కాకుండా గరీబోళ్ళు కొనడంలా పాపం వాళ్ళేదో గూడో వాళ్ళకేం తెలవదు గదా! రైట్. రైట్. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గర పోతాము. టాబ్లెట్ రాసిస్తాడు. దాంతో సైడ్ ఎఫెక్ట్ మనకేం తెలవది.
అందులో కాంపోజిషన్ ఏమున్నది తెలియదు. అవును. డాక్టర్ చెప్పింది మనము యేసుకుంటాం. వేసుకుంటాము, యేసుకుంటాం. వాడుకుంటాము, రోగం తగ్గుతుంది. నమ్మకం అది. ఆ నమ్మకం మీదనే అవుతుంది. ఇక్కడ కూడా ప్రజలు కూడా ఆ రకంగా మోసపోయినోళ్ళే ఈ గరీబోళ్ళు చాలా మటుకు. ఇప్పుడు హుస్సేన్ సాగర్ ఉన్నది. అదే హుస్సేన్ సాగర్ ఉన్నది. హుస్సేన్ సాగర్‌ల ప్రసాద్ ఐమాక్స్ వాటర్ బాడీ‌లో ఉన్నది. నెక్లెస్ రోడ్ వాటర్ బాడీ‌లో ఉన్నది. ఇది మన జలవిహార్ వాటర్ బాడీ‌లో ఉన్నది. స్ట్రక్చర్స్ అన్నీ వాటర్ బాడీ‌లో ఉన్నాయి. ఇవన్నీ వాటర్ బాడీ కిందనే ఉన్నాయి. అవన్నీ తీసేయాలి మొదలు ఇది. మరంటే దాని కనీసం దాని ఏమంటారు దాన్ని? దాని మాటే లేదు గదా! ప్రస్తావన ఇప్పుడు ప్రస్తావన ప్రస్తావనే లేదు గదా! ప్రస్తావన లేకపోవడం అన్నది ఏదైతే ఉందో చాలా తప్పది. మొట్టమొదట హుస్సేన్ సాగర్. హుస్సేన్ సాగర్ ఎందుకు కట్టిర్రు? ఇప్పుడు సిటీ సెంటర్ ఇది. ఆ ఇప్పుడు సిటీ ఏదైతే సెంటర్. సిటీ సెంటర్ ఆ! హుస్సేన్ సాగర్ ఉన్న సిటీ సెంటర్‌లో ఉంది. హ్మ్. మరి ప్రధానంగా ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది అక్కడి అక్కడ నుంచే. చేయాలి. అక్కడ చేసుకురావాలి. ఇప్పుడు దానికోసము పవన్ ఇప్పుడు ఏది మన ప్రసాద్ ఐమాక్స్ గురించి స్వర్గీయ పి. జనార్దన్ రెడ్డి చాలానే లడాయి పట్టిర్రు. హ్మ్. అదేమన్నా లాస్ట్‌కి మొత్తానికి మేనేజ్ అయిపోయింది. తర్వాత ఆపుకున్నారు. ఇక్కడ నేను అన్నిటికన్నా ముందు చెప్తా చూడుర్రి. గత 20 ఏండ్ల కింద, 24 ఏండ్ల కింద ఉత్తరప్రదేశ్‌ల సుల్తాన్‌పూర్ అనుకుంటా. సుల్తాన్‌పూర్, ఆపూర్‌ల ఇట్లా చెరువుశిఖంలా 7 అంతస్తుల బిల్డింగ్‌లు కట్టుకొచ్చిర్రు అందరూ. హ్మ్. సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది? సమూలంగా నిర్మూలన చేయండి అని చెప్పింది. హ్మ్. తీసేయాలి. ఒకవేళ కుంటలు తెగిపోయినాయి, చెర్లు తెగిపోయినాయి ఉన్నా కూడా రిస్టోర్ చేయాలి. ఎన్విరాన్మెంట్ కాపాడాలని 24 ఏళ్ల కింద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అది. ఇటువంటి ట్యాంకులకు సంబంధించినవి కింది హైకోర్టులల్లా, సుప్రీంకోర్టులో మొత్తం కలిసి 28,000 చిల్లర పైకి జడ్జిమెంట్లు ఉన్నాయి. హ్మ్. ఇటువంటి మనోళ్ళు ఇక్కడనే కాదు జనాలంతా. హ్మ్. ఇక్కడ మనకు హుస్సేన్ సాగర్ కట్టింది ఏ పర్పస్ కట్టిండ్రు? బఫర్ జోన్ మెయింటెనెన్స్ లేదు, ఏం లేదు. అవును. హుస్సేన్ సాగర్ ఏదైతే ఉందో, మంచినీళ్ళు ఎక్కడైతే ఉందో, ఉస్మానియా యూనివర్సిటీకి గ్రావిటేషనల్ ఫ్లో, గండిపేట నీళ్లు మనకు ఎట్లా వస్తాయో ఇక్కడ ఆ సిటీకి, రైట్. హుస్సేన్ సాగర్ వాటర్ కూడా ఉస్మానియా యూనివర్సిటీ పోతుంది. హ్మ్. ఉస్మానియా యూనివర్సిటీకి వాటర్ సప్లై, గార్డెన్స్ అవన్నీ హుస్సేన్ సాగరే. హుస్సేన్ సాగర్కు ఏంటంటే అప్పుడు అది నిండలేకపోయిందంట. నిండలేకపోయే వరకు ఇప్పుడు ఈ దర్గా అంటారు కదా, షా హుస్సేన్ వాలీ దర్గా అని, ఆయన ఇంజనీర్ సయ్యద్ షా వాలీ హుస్సేన్ అన్నది ఆయనే ఇంజనీర్ అప్పుడు. హ్మ్. అయితే ఆయన్నే కట్టిండు. కట్టిన తర్వాత ఏమైంది, దానికి వాటర్ వస్తలేదు కాబట్టి ఇప్పుడు బుల్కాపూర్ నుంచి ఫిరంగి నాలా, ఇక్కడ మణికొండ, ఇక్కడికెళ్ళి వచ్చేసి ఇట్లా ఇగో ఇప్పుడు మన ఇక్కడికెళ్ళి ఈ షేక్‌పేట్‌కెళ్ళి ఇట్లోని ఖైరతాబాదు కిందికెళ్ళి చక్కా ఈ హుస్సేన్ సాగర్‌లకు ఈ ఫ్లడ్ వాటర్. ఫ్లో కెనాల్, హ్మ్. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కెనాల్, ఫ్లడ్ హ్మ్. ఫ్లో కాదు. రెయిన్ వాటర్ గుట్టల పొంటి వచ్చిన నీళ్ళన్నీ హుస్సేన్ సాగర్‌లోకి వచ్చేది. హ్మ్. అట్లా. ఆ రకంగా చూడుర్రి. ఇంకోటి పర్యావరణం, ఇప్పుడు మొట్టమొదట మనకు అడవి జంతువులు సిటీలలో వచ్చేస్తున్నాయి. మొత్తం సిటీలు, అవును. గ్రామాలల్ల. అవును. దానికి ఆ కాలంలో విజన్ ఉన్న నాయకులు ఏదైతే ఉందో, మనకు రూలింగ్ ఎందుకంటే లాంగ్ టర్మ్ రూలింగ్‌లా ప్రజలకు ఫలాలు అందుతాయి. రైట్. 5 ఏళ్ళకొచ్చినోడి వల్ల ఇప్పుడు వివేకానంద స్వామి ఏం చెప్పిండు? ఆశయం ఉన్నోనికి అధికారం ఇస్తే అభివృద్ధి చేస్తాడు. ఆశపడి వచ్చినోనికి ఇస్తే దోసుకొని తింటాడని చెప్పిండు. హ్మ్. నిజాం ఏదైతే ఉందో 1919 దాదాపు 100 ఏళ్ల కింద ఉస్మానియా యూనివర్సిటీ కట్టినప్పుడు తెలంగాణ అడవులల్ల ఎక్కడ ఒక చెట్టు కొట్టలే. మొత్తం బర్మాకెళ్ళి తెప్పించిన ఆయన టేకు. హైకోర్ట్ గాని, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ గాని, సెంట్రల్ లైబ్రరీ గాని, యూనివర్సిటీ బిల్డింగ్‌లు అన్నీ గాని బర్మా టేక్ ఇప్పటికి. మీరు గన్ని 100 ఏళ్లైనా అవునవును. ఆ డోర్లు చూడుర్రి మీరు, ఎంత బందోబస్తు ఉన్నాయి. మన దగ్గర ఎక్కడ కొట్టలే. ఎప్పుడైతే స్వతంత్రం పోయిందో, స్వతంత్రం వచ్చిందో రాగానే విచ్చలవిడిగా ఫారెస్ట్ కొట్టి, కాంట్రాక్టులు చేసి, దౌర్జన్యం చేసి, మొత్తం విధ్వంసం చేసి ఆ అడవిలో ఉన్న జంతువులన్నీ, ఇలా అడవి పందులు, ఈ జింకలు ఇప్పుడు చూస్తారు కదా, నేను యూపీలో మొత్తం తోడేళ్ల గుంపు సిటీలోకొచ్చి ఈ రకంగా చేస్తున్నది కాబట్టి ఇది ఏదైతే ఉందో ఎకలాజికల్ ఇంబాలెన్స్‌తోని మనకి ఈ కానీ ప్రాబ్లమ్ అంటే వచ్చింది. ఒకటి సార్ అంటే ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు, హ్మ్. అధికార పక్ష నాయకులు ఇద్దరు హ్మ్. సమానమే. అంటే ఆ! మీరన్నట్టుగా అంటే హైడ్రా ఏదైతే స్థాపించబడిందో హ్మ్. దానికి అందరూ సమానమే అందరూ అన్నట్టుగా సమానమే. ప్రధానంగా ఇప్పుడు వాళ్ళు కూడా చెప్పేదదే ఆ! రంగనాథ్ గారు కూడా. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ అధికార పార్టీ వాళ్ళకి నోటీసులు ఎళ్ళట్లేదు. ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి నోటీసులు ఎళ్తున్నాయనేది ఇప్పుడు మల్లారెడ్డి లాంటి వాళ్ళకి గాని, పల్లా రాజేశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళకి గాని వీళ్ళందరికీ నోటీసులు ఎళ్ళినాయి. వీళ్ళ ఇల్లులు, వీళ్ళ కాలేజీలు కూల్చేస్తారని ఒక ఇది జరుగుతుంది. అంటే మీరు చెప్పండి అంటే ఈ సినారియో చూస్తుంటే మీకేమనిపిస్తుంది? అంటే హైడ్రా కరెక్ట్‌గా పనిచేస్తుందా? లేదంటే వివక్ష జరుగుతుందా ఎక్కడైనా? వివక్ష ఏముండదు పవన్. ఇప్పుడు హైడ్రా నోటీసులు ఇచ్చాడు, హైడ్రా కాదు. హ్మ్. తహసీల్దార్ ఇస్తాడు నోటీస్. కన్సర్న్ తహసీల్దారే కాంపిటెంట్. హ్మ్. 1905లోనే ల్యాండ్ ఎంక్రోచ్‌మెంట్ యాక్ట్ వచ్చింది. ఎవడైతే ప్రభుత్వ ఆస్తులను ఎవడైతే కబ్జా పెడతారో వాళ్ళని ఖాళీ చేపించే అధికారం 1905లోనే ఎవిక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో, హ్మ్. ఎంక్రోచ్‌మెంట్ ఎవిక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో దాని కింద సెక్షన్ 7, 6 కింద నోటీసులు ఇచ్చేది తహసీల్దార్‌కే ఉన్నది. ఇప్పటికి కూడా అదే పవర్ ఉన్నది. అది తహసీల్దారే నోటీసులు ఇస్తారు. దానికి వాళ్ళు సంజాయిషీ ఇయ్యాలి. సవరణ ఏదైతే పెట్టాలి.